కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలలని ప్రైవేటీకరణ చేయాలి అనేటువంటి నిర్ణయం తీసుకోవడం, ఆ నిర్ణయాన్ని నిరసిస్తూ వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు 1,00,00,000 సంతకాల సేకరణ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజల సహకారంతో చేపట్టడం జరిగింది. అందులో భాగంగా దాదాపు గత 3 మాసాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి నిన్నటి రోజు దాదాపుగా జిల్లాకు సంబంధించి 7 లక్షల పత్రాలు గవర్నర్కు అందించాలనేటువంటి లక్ష్యంతో 1,00,00,000 సంతకాల సేకరణలో భాగస్వాములై పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించినటువంటి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల్లో ఉన్నటువంటి పదవులు నిర్వహిస్తున్నటువంటి నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజల సహకారంతో ఇది సాధ్యమైంది. కాబట్టి వాళ్ళకి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేయాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈరోజు అందరికీ తెలిసినటువంటి విషయం, జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కష్టపడి ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యంతో కోవిడ్ లాంటి విపత్తులని ఒకసారి మనం చూసిన తర్వాత, అటువంటి ఉపద్రవాలు ఏర్పడిన తర్వాత ఇటువంటి సమయాలలో ప్రజలకు ఏ విధంగా మనం మెరుగైనటువంటి సేవలు అందించాలి, మెరుగైనటువంటి సేవలు అందించడానికి ఎటువంటి చర్యలు చేపట్టాలి, భవిష్యత్తులో ఇటువంటి వచ్చినప్పుడు ఎలా అధిగమించాలనేటువంటి లక్ష్యంతో ప్రతి జిల్లాలో కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి ఒక కళాశాలలు ఉండాలి, మెడికల్ కళాశాలలు ఉండాలనేటువంటి లక్ష్యంతో ఒక మహోన్నతమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఏ జిల్లాలో అయితే మెడికల్ కాలేజీలు లేవో వాటికి సంబంధించి 17 మెడికల్ కాలేజీలు 17 జిల్లాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు రాగానే 10 మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణ చేయాలనేటువంటి ఆలోచన చేయడం, ఈరోజు అధికారం లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్న ఈ సమాజ శ్రేయస్సు, ప్రజల ఉపయోగాలను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఇవి ప్రైవేటు పరం కాకూడదు, ప్రైవేటు పరం అయితే విద్యార్థులకి వైద్య దూరం కోవడంతో పాటు పేద కుటుంబాలకు వైద్యం దూరం అవుతుందనేటువంటి ఆలోచన చేసి దానికి ఒక వినూత్నమైనటువంటి నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అందులో భాగంగా 1,00,00,000 మందిని భాగస్వాములను చేసి 18వ తేదీ గవర్నర్ గారికి ఆ వినతి పత్రాలు సమర్పించి ఆయనకి జరిగినటువంటి పరిణామాలన్నీ విన్నవించి దాని ద్వారా మెడికల్ కళాశాలలకు సంబంధించి మీరు జోక్యం చేసుకొని, రాజ్యాంగ అధిపతిగా మీరు జోక్యం చేసుకొని దీన్ని నివారించండి అని చెప్పి ఈరోజు ప్రయత్నం చేయడం జరుగుతుంది. అంటే స్థూలంగా ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షాన నిలబడి మెడికల్ కళాశాలలకు సంబంధించి ప్రైవేటీ పరం కాకూడదు, విద్యా వైద్యం రాష్ట్ర ప్రజానీకానికి దూరం చేయకూడదు అనేటువంటి లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు పోరాడుతుంటే స్వార్థ ప్రయోజనాల కోసం, తన సొంత లాభాపేక్షణ కోసం ఈరోజు వాటిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి ఏదో ఒక విధంగా తన పబ్బం గడుపుకొని తన వరకు తాను బాగుపడాలి, మిగతా వాళ్ళ గురించి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు, నాకు ప్రజల ప్రయోజనాల కన్నా స్వార్థ ప్రయోజనాలు ముఖ్యం అన్నట్టుగా ఈరోజు చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నాడు. కాబట్టి నిన్న ఏ రోజైతే 1,00,00,000 సంతకాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా జనాలలో నిరసన పెలుబుకిందో, నిరసన జ్వాలలు మిన్నుమింటాయో చూసిన వెంటనే చంద్రబాబు కూడా కదలికొచ్చి ఈరోజు దాని మీద రకరకాలైనటువంటి మాటలు మాట్లాడి ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది కానీ ప్రైవేటు వ్యక్తులు మెయింటైన్ చేస్తారని చెప్పని రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. దీని వెనక ఉన్నటువంటి దురుద్దేశం ఏదో ఒక విధంగా వాటిని అమ్ముకుని సొమ్ము చేసుకోవాలనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడుకు ఉంది. 2024-25 10th క్లాస్ ఫలితాలలో డాక్టర్ ఎస్ఆర్కే విశ్వసాయి స్కూల్ విద్యార్థుల విజయ విహారం పి ఖ్యాతి లక్ష్మి 595, కె తేజస్విని 594, ఓ సంజన 591 మార్కులు సాధించడమే కాకుండా 580కి పైగా 10 మంది విద్యార్థులు, 550కి పైగా 37 మంది విద్యార్థులు, 500కు పైగా 58 మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు పొందారు. స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తో ఎన్నో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్ కలిగి ఎందరో విద్యార్థులకు విజయాన్నందిస్తున్న ది బెస్ట్ స్కూల్ డాక్టర్ ఎస్ఆర్కే విశ్వసాయి స్కూల్. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించండి. బ్రాంచ్ 1 మాగుంట లేఅవుట్, బ్రాంచ్ 2
చిల్డ్రన్స్ పార్క్ రోడ్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.